అర్థం చేసుకుంటే ఒక 2 నిమిషాలు ఆగండి. 1 by 1 కలిసి కానీ మనందరూ కూడా సహకరిద్దాం. మరైతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అసెంబ్లీ ఎన్నికల తర్వాత మరి మీతో మాట్లాడినప్పుడు జరుగుతూ ఉంది. ముందుగా ఎన్నికల్లో పని చేసిన మా నాయకులకు కార్యకర్తలకు అందరు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే గెలిచిన శాసనసభ్యులు అనుజ్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి తెలంగాణ రాష్ట్రం కొరకు పోరాటం చేసి సాధించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అన్ని రకాల అభివృద్ధి పనులు ముందు తీసుకెళ్ళడం జరిగింది. ప్రజలు ఆశించిన దానికంటే కూడా ఎక్కువగా అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. గతంలో కాని పనులన్నీ కనీసం ఎవరు ఊహించని కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు చేపట్టి రాష్ట్రాన్ని దేశంలోనే ఒక గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దడం జరిగింది. కానీ మొన్నటి ఎలక్షన్లో ప్రతిపక్ష పార్టీ వాళ్ళు చేసిన వాగ్దానాలు కానీ వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ, ఎందుకంటే గతంలో ఇప్పుడు జరగనివి ఈ 10 ఏళ్ళు జరిగినాయి, మరి ఇంకా ఏమో జరుగుతాయనే ఫీలింగ్లో ప్రజలు మరి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చిండ్రు. మరి మంచిదే, ఎందుకంటే ప్రజలకు ఇంకా మంచి జరుగుతుందంటే సంతోషం. వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి మరి ప్రజలకు ఇంకా లాభం విధంగా చేస్తారని ఆశిద్దాం. మేము కూడా మా నాయకులు కానీ మా కార్యకర్తలు కోరుతా ఉన్నాం ఏంటంటే, వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చిండ్రో ఏదైతే చేస్తాంటే సమయం ఇచ్చిండ్రో అప్పటి వరకు వేచి చూద్దాం. ఎక్కడ తొందర లేదు. మనం అప్పుడైనా ఇప్పుడైనా అధికారం ఉన్నా లేకున్నా ప్రజల్లోనే ఉన్నాం. తెలంగాణ ఉద్యమం నుంచి మనకు పదవి ముఖ్యం కాదు. ఎమ్మెల్యే ఉన్నా లేకున్నా, మంత్రి ఉన్నా లేకున్నా ఎప్పుడు ప్రజల్లోనే ఉన్నాం. భవిష్యత్తులో ప్రజల్లో ఉంటాం, ప్రజలకు అండగా ఉంటాం. ఇదే రకంగా కలిసికట్టుగా పనిచేద్దాం. ఈ ప్రాంత అభివృద్ధిలో, నియోజక అభివృద్ధిలో పాల్పంచుకుందాం. మరి వాళ్ళైతే హామీలు ఇచ్చిండ్రో అవి నెరవేరడానికి వాళ్ళు ఇచ్చిన సమయం తర్వాతనే మేము స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే 100 రోజుల్లో 6 గ్యారెంటీలు పూర్తి చేస్తూ ఉన్నారు. 100 రోజులు టైం ఇస్తాం, అప్పటి వరకు ఏం మాట్లాడేది లేదు. 100 రోజుల్లో అవన్నీ కూడా అమలు చేయాలని ఆశిద్దాం. కాకపోతే కొన్ని నెక్స్ట్ డేనే అమలు చేస్తాను కూడా వాగ్దానం చేసినవి కూడా ఉన్నాయి. రుణమాఫీ గెలిచిన వెంబడే చేస్తామని రాహుల్ గాంధీ గారు చెప్పారు. రైతు బంధు 15,000 ఇస్తాను, వెంబడే 9వ తారీఖు నుంచి ఇస్తానని చెప్పడం జరిగింది. 15,000 ఇస్తామని. సరే, ఇంకా కొన్ని రోజులు టైం ఇద్దాం వాళ్ళకి. వాళ్ళు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరండి. మరి జడ్చర్ల ప్రజలు కూడా మరి 9.5 సంవత్సరాల్లో ఈ ప్రాంత అభివృద్ధికి, ఈ ప్రజల అభ్యున్నతికి ఎన్నో రకాల పనిచేయడం జరిగింది. ప్రజలు ఇంకా ఏదో ఆశించి మరి ఫలితం ఇవ్వడం జరిగింది. మరి వారు ఆశించినట్టుగా అవన్నీ కూడా కావాలని కోరుకుంటా ఉన్నాం. అవన్నీ అమలైతే సంతోషం. మరి అమలు కానప్పుడు ప్రజలే అడుగుతారు, అవసరం వచ్చినప్పుడు మా నాయకులు అడుగుతారు.
మా జడ్చర్ల నియోజకవర్గం సంబంధించిన కార్యకర్తలందరికీ, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, ప్రతి ఒక్కరుగా మనం ఎప్పటికీ ప్రజల్లోనే ఉందాం. మీకు అన్ని సందర్భాలు అనివేళ్ళలో నేను అండగా ఉంటా. మరి భవిష్యత్తులో ఇదే రకంగా అన్ని రకాల ప్రజలకు అందుబాటులో ఉండి ఒక మంచి పద్ధతిలో ప్రతిపక్ష పాత్ర పోషిద్దాం.